నమస్తే అమ్మా. నమస్తే. జూన్ 4వ తారీఖున ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? సీఎం జగన్ గారే వస్తారు. ఎందుకమ్మా? ఆయన మంచిగా ప్రజల కోసం పనిచేశారు. నెక్స్ట్ ప్రజలకి ఏ విధంగా సహాయం చేయాలో ఆయన చేశారండి. అందుకే ప్రజలందరూ ఆయనే కోరుకుంటున్నారు. సీఎం జగన్ గారే రావాలని కోరుకుంటున్నారు. ఏం చేశారమ్మా మంచి అంటే? ఆయన ఏం చేశారు మంచి పాలన అంటే అమ్మఒడి ఇచ్చారండి. ఇన్నాళ్ళైతే పిల్లలు చదువుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడైతే అమ్మఒడి ద్వారా పిల్లలు అన్ని విషయాల్లో ముందున్నారు. తర్వాత పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడడం, చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోవడం. ఇన్నాళ్ళైతే అంత చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టేవారు కాదు. ఇప్పుడు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. అమ్మఒడి ఎంతగానో తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది, జగన్ గారు పెట్టింది. నెక్స్ట్ రైతు భరోసా, తర్వాత మా అడవిలో రోడ్డు అసలు బాగుండేది కాదండి. అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యేవి. కానీ ఇప్పుడైతే రోడ్డు విస్తరణ అయింది. వాహనాలు వెళ్ళడానికి బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆయన పరిపాలన ఎంత చక్కగా జరగడం. ఇక చూస్తే సీఎం జగన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారా, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారా? డెఫినెట్గా జగన్ గారే చేస్తారండి. ఆ విశ్వాసం అయితే మాకుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఒక్క పని కూడా ప్రజలకు నచ్చింది. ప్రజలే ఆయన ఎన్నుకుంటారు తప్ప మరి ప్రజలే ఎన్నుకోవాలి, వాళ్ళే ఎన్నుకుంటారు. ఎందుకంటే ఆయన పరిపాలన అంతా మంచి జరిగింది. ఎవరు నష్టపోయింది ఏం లేదు. అందరూ హ్యాపీగానే ఉన్నారు ఆయన పరిపాలనలో. ఇక చూస్తే జూన్ 9వ తారీఖున సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? డెఫినెట్గా ఆయనే చేస్తారండి. సీఎం జగన్ గారే చేస్తారు. అంటే అపోజిషన్స్ కన్నా ఈయనకి ఎక్కువ సీట్లు వస్తాయి. 175 సీట్ల వరకు రావచ్చు. అది మా నమ్మకం. ఎందుకంటే నేను కూడా ఆయనకి ఓటేసాను. ఎస్, జగన్ గారే రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.